ఎంత ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసిపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా ఎక్కడ వెనకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చిండే కర్నూలులో, తీసపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది, లా యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్లకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూస్తావా మా హంద్రీ కాలంలో లైనింగ్ చేస్తుంది. పో చూడు ఆ పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో. అంతమంది పుష్కలంగా ఉన్న బోర్లు, ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి. లైనింగ్ చేయించినారంతా, కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాను? మనం మాట్లాడాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆవకాయ అమరావతి, ఇది తప్ప వేరేది పట్టటంలే. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ప్రాంతవాసిగా ఇక్కడికి నష్టం చేకూర్చడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు. బంగారం లాంటి మెడికల్ కాలేజీని పోగొడతాడయ్యా. 70% రాయలసీమలోనే ఉన్నాయి, 70% రాయలసీమలో ఉన్నాయి, పైన ఏం లేవు. నాకు తెలిసి బాపట్ల అట్లా 1-2 ఏమో ఉన్నట్టున్నాయి, కానీ 70% రాయలసీమలో ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ ద్రోహిగా మిగిల్చిపోతారు చరిత్ర పుటల్లో.